అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కడ కూడా డంప్ యార్డ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 2014-19లోనే 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం పోవటం వల్ల వాళ్ళ గత ప్రభుత్వం ఆపేసింది. అయితే విశాఖపట్నం అండ్ గుంటూరు రెండిట్లో పూర్తయినాయి. ఈ రాష్ట్రంలో ఈరోజు 7,000 టన్నులు వస్తుంటే 2,500 టన్నులు ఈరోజు ఆ 2 వేస్ట్ ప్లాంట్కి పోతున్నాయి. బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరొక 5 ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేయమన్నారు. నెల్లూరులో ఒక ప్లాంట్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది. కాకినాడలో టెండర్ అయిపోయింది. త్వరలో ఈ కడపలో, కర్నూలులో, విజయవాడలో మరొక 3 ప్లాంట్కి టెండర్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నులు పర్ డేలో 6,500 టన్నులు ఈ 7 ప్లాంట్లలో పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఎక్కడ కూడా మళ్ళీ డంప్ యార్డ్స్, చెత్త కుప్పలు అనేవి ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతున్నది అదే. అవన్నీ చూసాం. అవన్నీ చూసి నేనే యాక్చువల్గా అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు పోయినప్పుడల్లా ఈ సాలిడ్ వేస్ట్ గురించి స్టడీ చేశారు. అవన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఆయన వెంటనే 10 ప్లాంట్లు స్టార్ట్ చేయమని 2014-19లో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఆపేసింది. 2 జరిగినాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 7 ప్లాంట్లకి యాక్చువల్గా చేయడానికి జరిగింది. ఇవైతే ఖచ్చితంగా కడప పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీస్ కానీ పంచాయతీల్లో చెత్త కూడా ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది. అక్కడ బర్న్ అయిపోద్ది. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది. అదేవిధంగా సివరేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. వంటగదిలో, బాత్రూముల్లో, టాయిలెట్స్లో నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది డ్రైన్స్లోకి వచ్చేస్తుంటుంది. డెవలప్ కంట్రీస్ అయితే అండర్ గ్రౌండ్స్లో వెళ్ళిపోద్ది బయటికి. దాన్ని ట్రీట్ చేసి కాలువలోకి వెళ్తారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా చేయాలంటే దాదాపు 50,000 కోట్లు రావాలి. ప్రభుత్వం పెట్టే స్టేజ్లో లేదు. అందుకని ఓపెన్ డ్రైన్స్లోనే పోతుంది. అయితే ఆ పోయిన వాటరు కెనాల్లో కలిసే దగ్గర ట్రీట్ చేసి వదలాలి. ఈరోజు ఎన్జిటి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో సివరేజ్ ప్లాంట్కి శాంక్షన్ చేస్తున్నాం. అయితే కొన్ని దగ్గర సివరేజ్ ప్లాంట్ పెట్టడానికి ల్యాండ్ లేదు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని కూడా యాక్చువల్గా రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే సివరేజ్ వాటర్ వస్తుందో అదంతా ట్రీట్ చేసే కెనాల్స్లో పంపించే విధంగా రాబోయే 2 సంవత్సరాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ 2014-19లో నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. అప్పుడు అన్ని మున్సిపాలిటీస్లో మిషనరీస్కి యాక్చువల్గా ప్లాన్ చేసాం. స్వీపింగ్ మిషన్స్. రోజు స్వీపింగ్ చేసే వాళ్ళని చూస్తుంటే మనకే బాధ వేస్తుంది. వాళ్ళ డ్రెస్సు వాళ్ళని చూస్తుంటే. అదేవిధంగా స్కావెంజర్స్ చూస్తే మనకే బాధ వేస్తుంది. కానీ డెవలప్డ్ కంట్రీస్ చూస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉండదు. వాళ్ళంతా 100% మిషనరీస్ వాడతారు. అందుకనే 2014-19లో అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నాం. స్వీపింగ్ మిషన్స్ కొన్నాం, కాంపాక్టర్లు కొన్నాం. కానీ గత ప్రభుత్వం అన్ని మూలపడేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ ద్వారా 125 కోట్ల రూపాయలు యాక్చువల్గా పర్టికులర్గా స్వీపింగ్ మిషన్స్కి, కాంపాక్టర్లకి యాక్చువల్గా డిజైన్ చేసి యాక్చువల్గా శాంక్షన్ చేశాము. దాని మీద అధికారులు యాక్చువల్గా కొన్ని టెండర్లు పిలిచారు, కొన్ని పిలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో స్వీపింగ్ 100% బై మిషన్స్ జరిగేట్టుగా వీఆర్ వర్కింగ్. అయితే ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. మీరు కట్టే ట్యాక్స్లన్నీ ఆ అప్పులకే పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో అన్ని మున్సిపాలిటీస్లో 100% స్వీపింగ్ మిషన్ ఉండే విధంగా ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.